షిమ్జిత అనే అమ్మాయి అరెస్ట్ అయింది. అన్నట్టు ఎవరి అమ్మాయి అంటే మనం 2 రోజుల క్రితం వీడియో గురించి మాట్లాడాం. మనం దీపక్ అనే ఒక 41 సంవత్సరాల వ్యక్తి ఆన్లైన్ షేమింగ్ హెరాస్మెంట్ కి బాధపడి చనిపోయాడు. ఆయన ప్రాణాలను వదిలేశాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన తప్పు చేశాడా లేదా మనకు సమయం సమాధానం చెప్తుంది డ్యూ లీగల్ ప్రాసెస్ అయిన తర్వాత. కానీ ఎలా ఒక్క వీడియో, ఒక రీల్, ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పోస్ట్ చేసిన ఒక రీల్ ఒక అబ్బాయి ప్రాణాలను తీసిందో మనం మాడుకున్నాం 2 రోజుల క్రితమే. After being accused of misconduct, Deepak, a man from Kozhikode, committed suicide on Sunday. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి పేరే షిమ్జిత. నేను ఆ రోజు వీడియోలో కూడా ఒకటే మాట అన్నా, ఈ ఇష్యూ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా నా సైడ్ నుంచి వీడియో వస్తుంది అని. మనకి అల్టిమేట్ గా బయటకు రావాల్సింది నిజం మాత్రమే ప్రైమరీ. ఖచ్చితంగా ఈ కేసు అప్డేట్ ఉంటుంది, తీర్పు వచ్చిన రోజు. కాకపోతే ఇంత ఫాస్ట్ గా వస్తుంది అనుకోలేదు. అమ్మాయిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు కేరళ పోలీస్. Shimijita has been taken into custody in connection with the death of 41-year-old Deepak. Police say Shimijita, who is the prime accused in the case, was arrested from her relative's house in Kozhikode. ముందు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. తర్వాత అమ్మాయి ఇంటర్నెట్ లో ఉండే ప్రెసెన్స్ మొత్తాన్ని వైప్ చేసింది. ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ ప్రొఫైల్స్ డిలీట్ చేసింది. వర్చువల్ గా మాయమైంది. తన ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూడా కనబడలేదు ఆవిడ. మొత్తానికి చాలా పెద్ద సర్చ్ ఆపరేషన్ తర్వాత 21st January రిలేటివ్స్ ఇంట్లో అమ్మాయి దొరికింది. తీసుకెళ్లారు, కోర్టు ముందు నిలబెట్టారు. 14 days రిమాండ్ ఇచ్చారు. ప్రస్తుతానికి అమ్మాయి జైల్లో ఉంది. డ్యూ ప్రాసెస్ మొదలవ్వబోతుంది. ఈ ప్రాసెస్ ఇప్పుడు అంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో మనం మాట్లాడదాం. దానికన్నా ఇంపార్టెంట్ గా ఒక డైలాగ్ తో నేను మొదలు పెడదాం అనుకుంటున్నా. ఈ చిరంజీవి గారు సినిమాలు చెప్పిన డైలాగ్, ఇది పాత సినిమా డైలాగ్. కాకపోతే ఈ కాంటెక్స్ట్ లో ఈ డైలాగ్ కూర్చుంటుంది. అండ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విలిఫికేషన్, ముఖ్యంగా దీపక్ ఏదైతే జరిగిందో, ఇట్ బి వెరీ క్లియర్. ఒక అద్దం పట్టినట్టు మనకు కనబడుతుంది. ఆ సినిమాలో ఆయన లాయర్, ఆయన ఒక మాట అంటారు, 100లో 99 నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదేమో గానీ ఒక్క అమాయకుడికి కూడా శిక్ష పడకూడదు అని. పాత సినిమాలో డైలాగ్ ఇది. అది టక్ అని సినిమా పేరు గుర్తురాట్లేదు, బట్ ఇట్స్ దేర్. అండ్ ఇవాళ మనకి సెల్ ఫోన్ ఉంది చేతిలో, పబ్లిక్ అకౌంట్ ఉంది సోషల్ మీడియాలో. మనం ఏమైనా పోస్ట్ చేస్తే దాని పర్యవసానాలు ఏంటో మనకు అర్థం కావట్లా. ఇదేదో నీదో నాదో తప్పు కాదు ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియా అనేది క్వశ్చన్స్ రేస్ చేయడానికి కానీ జడ్జ్మెంట్లు పాస్ చేయడానికి కాదు. మన వల్ల ఒక ఇంపాక్ట్ జరగాలి. ఆ ఇంపాక్ట్ లీగల్ ప్రాసెస్ కి హెల్ప్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. 41 సంవత్సరాల అబ్బాయి అండి, 41 years. తప్పు చేశాడో లేదో మనం పక్కన పెడితే, హీ డి నాట్ సైన్ అప్ కదా ఈ సోషల్ మీడియా విలిఫికేషన్ కి, కామెంట్స్ కి. ఆ అమ్మాయి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ. ఇది పబ్లిక్ అకౌంట్ కాదు. ఈయన ఏదో గుట్టుగా బ్రతుకుతున్నాడు. పేరెంట్స్ ఉన్నారు, వృద్ధులు, ఫ్రెండ్స్ ఉన్నారు. పెళ్లి అయింది, డైవర్స్ అయిపోయింది 1 year లో. ఆ తల్లిదండ్రులు కూడా రకరకాల పోలీస్ స్టేషన్లకి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కి, ఈ కోర్టులకి, జడ్జిల దగ్గరికి వెళ్ళి, సార్ మా అబ్బాయి మీద ఒక్క ఆడపిల్ల కూడా ఇప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వలేదు సార్ 41 సంవత్సరాల్లో, మీరే కొంచెం దయం చూడండి, ఆ అమ్మాయి తప్పు చేస్తే పట్టుకోండి అని చెప్పి అడుగుతున్నారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎలా అన్ఫోల్డ్ అయిందో మనం ఇవాళ మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో యాజ్ యూజువల్ క్రైమ్ గురించి మాత్రమే కాకుండా, దాంట్లో ఉండే డీటెయిల్స్ గురించి మాత్రమే కాకుండా, ఈ ఇష్యూ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఒక సాటి వ్యక్తి మీద ఎంపతి, కైండ్నెస్ ఎలా ఉండాలో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం మనం. అండ్ ఇలాంటి వీడియోస్, అది క్రైమ్ రిలేటెడ్ అయినా కూడా ఒక సోషల్ కాన్షియస్నెస్ తో వీడియో ఒకటి వస్తుంది. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను వెంటనే చేస్తాను. అండ్ ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూద్దాం అనుకుంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మొన్నటి వీడియో చూడని వాళ్ళ కోసం చిన్న కాంటెక్స్ట్ ఇస్తా. ఒక వీడియో ఒకటి వైరల్ వెళ్ళింది. అది బస్ లో తీసిన వీడియో. అది కోలికోడే నుండి ఒక ప్లేస్ కి వెళ్తుంది అది. అండ్ ఈయన టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల ఆయనకి అది కాన్స్టెంట్ రూట్. అది దీపక్ అనే వ్యక్తికి కంటిన్యూస్ గా ఎక్కుతూనే ఉంటాడు. ఆ బస్ కూడా ఇట్స్ ఫెయిర్లీ ఎంప్టీ. ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇన్ఫాక్ట్ ఆ వీడియో కూడా ఫుల్ స్ట్రెచ్ లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసింది అంటే మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఏం జరిగిందో తెలియదు, తర్వాత ఏం జరిగిందో తెలియదు. అందుకని మనం జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు. కానీ మధ్యలో ఏమైతే జరిగిందో అవి కూడా కట్ చేసి ఒక వీడియో ఒకటి పోస్ట్ అయింది ఇంటర్నెట్ లో. అది వైరల్ అయింది. 20 లక్షల వ్యూస్ వచ్చాయి. 3 రకాల కామెంట్స్ వచ్చినాయి. కామెంట్ నెంబర్ 1, అమ్మాయి చేసింది కరెక్టే, అబ్బాయి తప్పు. రెండో ఒక అమ్మాయి కొంచెం ఓవర్ రియాక్ట్ అయింది, అబ్బాయి తప్పేం లేదు. మూడో ఒక అమ్మాయి వ్యూస్ అండ్ లైక్స్ కోసం ఇచ్చేసింది. దానివల్ల దీపక్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి. అండ్ ఆ వీడియోలో కూడా ఏదో చేయి తాకుతూ వెళ్తున్నట్టుంది. ఒక ఇది హెరాస్మెంట్ అని చెప్పి అమ్మాయి పోస్ట్ చేసింది. దీని తర్వాత ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి అవమానాన్ని తట్టుకోలేక, పేరెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ అడుగుతున్నారు, డిఎంలు వస్తున్నాయి, అందరు అడుగుతున్నారు, చాలా వైరల్ వెళ్ళింది కదా. ఎక్కడ కొంచెం గుట్టుగా బ్రతికే వ్యక్తి సెన్సిటివ్ అయిపోయి చనిపోయాడు ఆయన. నేను మళ్ళీ చెప్తున్నా, బస్సులో ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. దాని గురించి ఇక్కడ జడ్జ్మెంట్లు పాస్ చేయడానికి నేను కూర్చోలేదు. కానీ ఇవాళ ఒక పోలీస్ స్టేషన్, ఒక కోర్టులో తీసుకోవాల్సిన నిర్ణయం, ఒక అమ్మాయి వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న, ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి. ఇన్ఫాక్ట్ ఈ వీడియో, ఈ రీల్ వైరల్ వెళ్ళిన తర్వాత ఇంకో 2-3 వేల మంది కూడా వచ్చారు. చాలా మంది దాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు, ఈ ఫాలోవర్స్ కోసం మీరు చేశారని చెప్పి. ఎనీవేస్, జరగకూడదు జరిగింది. ఆ వ్యక్తి ఇవాళ ప్రాణాలు వదిలేశాడు. దాని రిపర్కషన్స్ మనం ఇవాళ వీడియోలో మనం మాట్లాడాలి. కానీ వన్స్ ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత అమ్మాయి బయటకు వచ్చి 2 వీడియోలు పోస్ట్ చేసింది. వీడియో నెంబర్ 1, ఆవిడ బయటకు వచ్చి అంటే, నా తప్పేం లేదు, ఒక ఆడపిల్లల నాకు జరిగిన అన్యాయాన్ని నేను రికార్డ్ చేసి నా సోషల్ మీడియా ప్రొఫైల్లో నేను పెట్టాను. ఆ వ్యక్తి ప్రాణం తీసుకుంటాడని నాకు ఎట్లా తెలుస్తుంది? తప్పు జరిగితే తప్పని చెప్పడం కూడా తప్పేనా అని అడుగుతున్నారు ఆవిడ. ఇకపోతే రెండో వీడియో, ఈ వ్యక్తి ప్రాణాలు వదిలేస్తాడని నాకు తెలియదు, నేను ఇంకా నా స్టాండ్ మీద నిలబడుతున్నాను. నేను కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది సెన్సిటివ్ ఉండరు. కానీ ఇవాళ దీన్ని కానీ మనం కప్పెట్టేస్తే రేపు పొద్దున ఇంకో 10 మంది ఎక్కి ఇదే పని చేస్తారు బస్సులో. అప్పుడు ఎవరు ఆపుతారు? ఇప్పుడు ప్యారల్గా ఏం నడుస్తుంది, అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ వయసులో వాళ్ళు రకరకాల పోడియంస్, ప్లాట్ఫామ్స్ ఎక్కి నా బిడ్డకు న్యాయం జరగాలని చెప్పి పోలీస్ స్టేషన్కి, హ్యూమన్ రైట్ కమిషన్కి, కోర్టులకి వెళ్ళి అడుగుతున్నారు. ఇది ఇంత వైరల్ వెళ్ళిపోయేసరికి కేరళలో మాత్రమే కాదు, ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా మొత్తం మాట్లాడుకునేసరికి allegations of lewd behavior in a bus.
The decision was made after collecting preliminary information from the complaints received. పోలీసులు కూడా తల్లిదండ్రులు ఇచ్చిన కేసుని తీసుకొని ఒక లుకౌట్ నోటీస్ని జారీ చేశారు. ఇది టైం లైన్ పరంగా మీరు చూసుకుంటే లాస్ట్ 3-4 days లో జరిగింది ఇదంతా. ఇది ఎఫ్ఐఆర్ గట్రా రిజిస్టర్ అవగానే ఆ సోషల్ మీడియా అకౌంట్లను 2 డౌన్ చేసింది అమ్మాయి. అండ్ దెన్ లుకౌట్ నోటీస్ అని న్యూస్లో రాగానే ఇంట్లోకి వెళ్తే అమ్మాయి లేరు అక్కడ. తర్వాత మల్టిపుల్ ప్లేసెస్ ఎదిగి పోలీసులు తెలిసే దే డూ దేర్ జాబ్. అండ్ ఆవిడ కూడా రిలేటివ్స్ ఇంట్లో దొరికారు. ఇక్కడ కూడా 2 ఆర్గ్యుమెంట్స్ మనకు కనబడుతున్నాయి. ఒక సైడ్ పోలీసులు ఈవిని కావాలనే ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ సైడ్ తప్పు లేనప్పుడు ఆవిడ లీగల్ హెల్ప్ అడగడంలో తప్పేంటి, ఆవిడ రిలేటివ్స్ ఇంట్లో ఉండడంలో తప్పేంటి అని చెప్పి ఒక సైడ్ వాదిస్తుంటే, తప్పు లేనప్పుడు ఇంకెందుకు మీరు దాక్కోవడం అని చెప్పి ఇంకో సైడ్ అంటున్నారు. ఈ క్వశ్చన్ కూడా కౌంటర్ చేస్తూ ఏ తప్పు లేకపోతే దీపక్ ఎందుకు చనిపోయాడని చెప్పి ఒక ఇన్సెన్సిటివ్ స్టేట్మెంట్ ఒకటి పాస్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి గురించి ముందుకు వచ్చి తన గురించి తను మాట్లాడుకోలేని వ్యక్తి గురించి మనం అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఆ దీపక్ బ్రతికున్నప్పుడు కూడా ఒకటే మాట అన్నాడని చెప్పి తన ఫ్రెండ్స్ చెప్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, మీరే వీడియో చూడండి, ఆ వీడియో తను కట్ చేసి పెట్టినా కూడా వీడియోలో ఎటువంటి తప్పు కనబట్టలేదు, అలాంటప్పుడు నన్ను దోషిగా నిలబడ్డ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడిగేవాడంట. ఈ బాధ తట్టుకోలేక తర్వాత చనిపోయాడు ఆయన. ఇక్కడ ఎవరి సైడ్ నిజం అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. ఫస్ట్ మనందరికీ వచ్చే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఇంత డిలే చేయాలా కోర్టు? టక్కని ఇట్లా కొట్టే తెచ్చేలా ఇచ్చేసి పలానా వ్యక్తి తప్పు చేసని చెప్పి లోపల వేసేయచ్చు కదా. అంటే మనకుండే కోపం మనం చూసిన ఒక వీడియో నుంచి వస్తుంది అది. బట్ కోర్టులు అట్లా పనిచేయవు, అలా పనిచేయకూడదు కూడా. మన దేశపు న్యాయస్థానాలకు వాల్యూ ఉంది, పబ్లిక్ అవుట్రేజ్ ఉండడం సహజం. అది సోషల్ మీడియా యుగంలో అది సర్వసాధారణం. దాన్ని బేస్ చేసుకొని జడ్జ్మెంట్లు పాస్ చేయకూడదు మనం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆరుషి తల్వార్ కేసు అని చెప్పి చాలా సంవత్సరాల క్రితం జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. అది జరగగానే పేరెంట్స్ అని చెప్పి పేరెంట్స్ని లాగేశారు, రోడ్ల మీదకి లాగేసి కోర్టుల చుట్టూ తిప్పారు. విలిఫై అయిపోయారు. ఇంత దారుణంగా పేరెంట్స్ ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడారు ఆ టైంలో. తర్వాత డ్యూ ప్రాసెస్ జరిగింది. పేరెంట్స్ మీద వాళ్ళ రక్తపు మరకలు వాళ్ళ చేతుల మీద లేవని కోర్టు నిర్ధారించి వాళ్ళని ఎక్విట్ చేసింది. ఇవాళకి కూడా ఒక సినిమా తీశారు, దానికి ఆధారంగా అందరు చెప్పిన పాయింట్స్ ని తీసుకొని దానివల్ల తద్వారా ఒకటి జరిగినట్టు ఆ సినిమాలో ప్రొజెక్ట్ చేశారు. కానీ సినిమా పేరు తల్వార్ అని ఉంటుంది. నిజం ఇప్పటికీ మనకి ఎవరికి తెలియదు, ఆ రోజు అక్కడ పోలీసులు చేసిన నిర్లక్ష్యం వల్ల. కాకపోతే ఒక కపుల్ని వెలిఫై చేయడం ఎంతవరకు కరెక్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. అండ్ న్యాయం అందరికీ ఒకేలా ఉంటుంది ఇక్కడ. ఇవాళ సంధ్య థియేటర్ కేసులో రీసెంట్ గా ఛార్జ్ షీట్ ఒకటి వచ్చింది. రీసెంట్ గా అది లాస్ట్ ఇయర్ జరిగితే 1 year తర్వాత వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఇది చేసి అది ఇప్పుడు ట్రైల్కి వెళ్తుంది. ఎవరిది తప్పు అప్పుడు బయటకు వస్తుంది. అంతేగాని 4th రోజున ఇది అది వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని కాదు. సోషల్ మీడియా మనకున్నది ప్రశ్నించడానికి, క్వశ్చన్ చేయడానికి, అంతే. జడ్జ్మెంట్లు ఇచ్చేయడానికి కాదు. ఇక్కడ మనందరం జడ్జిలు అయిపోతే ఎలా చెప్పండి. అందుకని ఆల్వేస్ వెయిట్ ఫర్ ద డ్యూ ప్రాసెస్. విజయ్ గారిది కరూర్ ఇన్సిడెంట్ అక్టోబర్లో జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం మనం ఫిబ్రవరిలోకి వెళ్తున్నాం. మనం జనవరిలో ఉన్నాం. మనం ఛార్జ్ షీట్ కూడా ఇంకా ఫైల్ అవ్వాల. 42 మంది ప్రాణాలు వదిలేశారు ఆ రోజు. సరే 42 మంది ప్రాణాలు వదిలేశారు కదా అని చెప్పి ఏదో ఒకటి కొంచెం ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎవరో ఒకరి మీద వేలు చూపించేసి లోపల పంపించేస్తే అయిపోయింది అనుకుంటే ఎలా? ఇది మళ్ళీ జరగకూడదంటే అసలు నేరస్తులు ఎవరో వాళ్ళని బయటికి లాగి వాళ్ళకి పడాల్సిన శిక్ష వాళ్ళకి పడాలి కదా. అదే చేస్తుంది వాళ్ళ సిబిఐ. దే డూయింగ్ దర్ థరో రీసెర్చ్. ఖచ్చితంగా నిజం బయటికి రావాలని మనమైతే కోరుకుందాం. అలాంటి కేసే ఈ దీపక్ కేసు కూడా. కాకపోతే ఇక్కడ జరిగిన తప్పేంటంటే దీపక్ కేసుని పోలీస్ స్టేషన్ దగ్గర అమ్మాయి తీసుకెళ్లే బదులు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారు. ఆవిడ పోలీసుల దగ్గర తీసుకెళ్లారు అనుకోండి, నిజంగా తప్పు లేకపోతే అయింది. ఆయనకి ఏం కాదు, తప్పు జరుగుంటే తప్పుకు తగ్గట్టు శిక్ష పడేది. ప్రాణాలు అయితే కాదు కదా దానికి తగ్గట్టు పడే శిక్ష. ప్లస్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవాళ పోలీసులకు దొరికింది. ఆవిడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, రిమాండ్ లో ఉన్నారు ఆవిడ. ఇప్పుడు ఛార్జ్ షీట్లు గట్రా ఫైల్ అవుతాయి. దాని తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి జడ్జి గారి ముందు నిలబడతారు, వాదోపవాదాలు జరుగుతాయి. అమ్మాయి తరపున ఒక లాయర్ ఉంటారు, ఆయన ఈవిడ పర్స్పెక్టివ్ చెప్తారు. ఇదంతా జరుగుతుంది. అండ్ ఈ క్రమంలోనే ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు ఉంది. అక్కడ ఏముందో మనకు తెలియదు. నిజంగా అమ్మాయి చెప్పేది నిజమైతే అది సీసీటీవీ చెప్పేస్తుంది, లేదా అబద్ధమైంది అనుకోండి, మీరు ఊహించుకోండి, ఒక వ్యక్తి ప్రాణాలు పోయినాయి. అందుకే అందరికీ ఇవాళ సీసీటీవీ ఫుటేజ్ పైనే ఉన్నాయి. ఆ అమ్మాయి ఏవైతే స్టేట్మెంట్స్ చేసింది, ఎందుకంటే ఒక స్టేట్మెంట్ అమ్మాయి ఏం చేసిందంటే నేను వెళ్ళి కంప్లైంట్ చేశాను నేనని చెప్పింది. ఒకటి అక్కడ లోకల్ పోలీసులు కానీ ఆ బస్సులో ఉండే కండక్టర్ డ్రైవర్ కానీ ఎవరికైతే అమ్మాయి కంప్లైంట్ చేసో వాళ్ళు ఎవరు మాకు చెప్పలేదని చెప్తున్నారు. అలాగే ఆ అమ్మాయి నేను బస్సు ఎక్కిన తర్వాత నుంచి ఆ వ్యక్తి అలాగే ప్రవర్తిస్తున్నాడు, ఇంకా నేను చూసి తట్టుకోలేక నేను రికార్డ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు ఆవిడ. నేను రికార్డ్ చేస్తున్నా కావాలనే వ్యక్తి వచ్చాడని చెప్పారు ఆవిడ. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సీసీటీవీ మనకు చెప్పాలి. అందుకని ప్రతి ఒక్కరి కళ్ళు దాని మీద ఉన్నాయి. అందుకని నేను చెప్తున్నా మనం డ్యూ ప్రాసెస్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం, పర్వాలేదు. ఏ అప్డేట్ వచ్చినా మనం మాట్లాడదాం, కానీ లెట్ ద డ్యూ ప్రాసెస్ ఫినిష్. అన్ని కేసులు మనకు ముందు పెట్టనివ్వండి. అంతేందుకు రీసెంట్గా మనం లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఒక 7-8 months బ్యాక్ అనుకుంటా, ఇటనే మాజా బాటిల్స్లో కాషాయంలో విషం పెట్టి చంపేసింది ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ని. The Neyatinkara Additional Sessions Court has awarded death to Grishma, a 24-year-old woman from Kanyakumari, for murdering her boyfriend Sharon Raj. చాలా మంది అమ్మాయి తప్పు అన్నారు. కరెక్టే, అమ్మాయిది కూడా తప్పే, అమ్మాయిది కూడా తప్పే. కూడా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇవాళ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ట్రైల్ జరుగుతున్నప్పుడు మనకి ఏం తెలిసింది? ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ అమ్మాయి వాళ్ళ మామయ్య ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దీని అంతటికి కారణం ఒక ఆర్మీ పెళ్లి సంబంధం. ఇవన్నీ తర్వాత వచ్చాయి కదా, ఆ రోజు మనకు తెలియదు. ఆ రోజు ఈ అమ్మాయి తప్పు, అమ్మాయి వెరిఫికేషన్ అంతే. బట్ అమ్మాయి ఫ్యామిలీ కూడా ఉంది, అమ్మాయి మోటివ్ ఏంది, ఇవన్నీ తర్వాత కదా మనకు తెలిసేది. అలాగే ఈ కేసులో కూడా రావాల్సిన నిజాలు బయటికి రావాలి. ఇవాళ సోషల్ మీడియాని కోర్టు రూమ్ అనుకుంటున్నారు, రెండు వేరు. అండ్ వర్చువల్ అవుట్రేజ్ చేసి ఒక మనిషి ప్రాణాలు తీసుకునేలా చేశారు ఈ కామెంట్స్ రాసిన వాళ్ళు. ఇవాళ
ఇవాళ కూడా ఆ అమ్మాయి 2 వీడియోలు రిలీజ్ చేసిందన్నాను కదా, దాని కింద కూడా మళ్ళీ కామెంట్స్ సో అండ్ సో జడ్జ్మెంట్ పాస్ చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి. ఒక వ్యక్తి తప్పు చేస్తే అది తప్పు అని మనం చెప్పగలుగుతాం. ఆ తప్పుకు పడాల్సిన శిక్ష కోర్టే చెప్పాలి. పబ్లిక్ గా మనం షేమింగ్ చేసి ఒక వ్యక్తిని మనం దూషించి, అందుకని బోత్ ఫర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ రెగ్యులర్ పీపుల్. ఈ కేసుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోండి. షిమ్జిత్ అని షీఈ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, లేదా దీపక్ ఈజ్ అన్ అవుట్ సైడర్, సోషల్ మీడియాకి సంబంధం లేని వ్యక్తి, ప్రైవేట్ గా బ్రతుకుతున్న వ్యక్తి. వీళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన చేతిలో ఏదైతే వెపన్ ఉందో ఈ సెల్ ఫోన్, ఈ రికార్డ్ బటన్ కొట్టే ఈ సెల్ ఫోన్, ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అది మనం తెలుసుకోవాలి, అందరం తెలుసుకోవాలి. అది ఏదైనా మనం బయట పెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా చేయాలి. అవతల వాళ్ళ మెంటల్ హెల్త్ మైండ్లో పెట్టుకుని మనం చేయాలి. వాళ్ళు ప్రైవేట్ లైఫ్లో ఉన్నారా, వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారా, సోషల్ మీడియాలో ఉన్నంత వరకు ఓకే. ఏమైనా తిట్టినా అభాండాలు వేసినా అది వీ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ ఇట్. అది ఉంటుందని తెలిసే లోపలికి వచ్చాం మనం. కానీ అవతల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాంట్లో నేను కూడా ఇంక్లూడెడే. నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ప్రైవేట్ పీపుల్, ఈ సోషల్ మీడియాకి సంబంధం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే మాట, మన అవునన్నా కాదన్నా, వీళ్ళు ఎలా అయితే వచ్చిందో, అదే బండి కింద చక్రాలు ఉంటాయి కదా, లైట్లు ఎలా అయితే వచ్చాయో, టీవీలు, ఫ్రిడ్జ్లు, సెల్ ఫోన్ ఇవన్నీ ఎలా అయితే ఇన్వెంట్ అయినాయో, ఇవాళ సోషల్ మీడియా అనేది రియాలిటీ. మనం సైన్ అప్ చేసినా చేయకపోయినా, మన ప్రమేయం లేకుండా ఒక విజువల్ మంది బయటకు వచ్చినా కూడా వెంటనే మీరు బాధపడకండి. గ్రో థిక్ స్కిన్, పర్వాలేదు, ఏదున్నా మనం చూసుకోవచ్చు. ఇది కర్మభూమి, ఇది దేనికైనా సమాధానం ఉంటుంది. ఆ సమాధానం ప్రాణాలు తీసుకోవడం మాత్రం కాదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి, అంతే. సో హెరాస్మెంట్ జరిగితే దాన్ని రిపోర్ట్ చేయాలి. బ్రాడ్కాస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించండి, అంతే. తప్పుకు శిక్ష పడాలి. ఆ శిక్ష అనీవెన్ గా పడకూడదని మాత్రం నా విన్నపం, అంతే. అండ్ ఎంపతి కూడా అందరూ కొంచెం లోపల అలవర్చుకోండి. ఎంపతి అండ్ కైండ్నెస్ టువర్డ్స్ పీపుల్. ఒక వ్యక్తి తప్పు చేస్తాడని మీకు అనిపించింది, మీరు 99.99% షూర్ అన్నా కూడా 0.001% మీరు కొంచెం గ్యాప్ వదలండి. రేపు పొద్దున్న అది తప్పు అయితే దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ నా జీవితాంతా నేను బ్రతకగలనా లేదా అని మాత్రం మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది మనందరం తెలుసుకోవాలని చెప్పి దీని అప్డేట్ నేను చేశాను. ప్రస్తుతానికి అమ్మాయి జైల్లో ఉంది, ట్రయల్ జరగాల్సి ఉంది. ఏం జరిగినా న్యాయబద్ధంగా జరగాలి. ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేస్తుంటే శిక్ష పడాలి న్యాయబద్ధంగా. నేను దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తా. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు, ఇండియన్ పీనల్ కోడ్ నుంచి భారతీయ న్యాయ సంహితకి మారిన సంవత్సరం ఏది? ఐపీసీ నుండి బిఎన్ఎస్ కి. ఆప్షన్ ఏ ఇస్ 2018, ఆప్షన్ బి ఇస్ 2019, ఆప్షన్ సి ఇస్ 2022, ఆప్షన్ డి ఇస్ 2023. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ స్టోరీలో పెట్టేస్తాను నేను, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్. అండ్ గ్లోబల్ అని ఉంది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా లేదా మీరే కన్జ్యూమ్ చేయాలన్నా డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ చెప్పాను కదా, అప్డేట్ వీడియో ఖచ్చితంగా వస్తుంది. లేదా మన చుట్టూ జరిగే ఇష్యూస్ని కూడా సోషల్లీ కాన్షియస్ దృక్పథంతో నేను చేస్తాను. ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా మీరు డైలీ చూడాలి. ఈ డైలీ డోస్ ఆఫ్ నాలెడ్జ్ పిల్ మీకు రావాలి అని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో ఈ కేసు గురించి ఇంకా విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేసి దీని ఫస్ట్ వీడియో 2 days బ్యాక్ చేశానన్నాను కదా, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ బెంట్ ఆఫ్ మైండ్ లో ఉన్నా నేను, ఇండియా డొనాల్డ్ ట్రంప్ కి రియాక్ట్ అయిందా లేదా అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.